పోలవరం నియోజకవర్గ వ్యాప్తంగా బుట్టాయగూడెం మండల పరిషత్ కార్యాలయ ఆవరణంలో కేసీఆర్ పురం వ్యవసాయ సహాయ సంచాలకులు బుచ్చిబాబు ఆధ్వర్యంలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ నిధుల విడుదల కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పోలవరం ఎమ్మెల్యే చిర్రా బాలరాజు, ఏపీ ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాసులు పాల్గొన్నారు। పోలవరం నియోజకవర్గ రైతులందరికీ అన్నదాత సుఖీభవకి 5,000, పీఎం కిసాన్కి 2,000 చొప్పున నిధులు 34,037 మంది రైతులకు 22,50,00,000 రైతుల అకౌంట్స్ లో నిధులు విడుదలైనట్లు ఎమ్మెల్యే తెలిపారు। ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకించి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం। ఈరోజు అన్నదాత సుఖీభవ రైతులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025న అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా దీన్ని ప్రారంభించడం జరిగింది। ఈ పథకం ద్వారా రాష్ట్రం ఉన్నటువంటి భూ యాజమాన్య రైతు కుటుంబాలకు మరియు అటవీ హక్కులు గుర్తింపు పొందినటువంటి ఆర్ఎఫ్ఆర్ భూములు సాగు చేస్తున్నటువంటి రైతుల కుటుంబాలకి ఆర్థిక సహాయం అందించాలనేటువంటి ఉద్దేశంతో ఈ పథకం క్రింద అర్హులైన రైతు కుటుంబాలకి పీఎం కిసాన్ ద్వారా అందించేటువంటి 6,000 రూపాయలతో సంవత్సరానికి మొత్తం 20,000 రూపాయల ఆర్థిక సహాయానికి 3 విడతలుగా అందజేస్తూ ఈ సహాయం పంట సాగు కాలంలో వ్యవసాయ పెట్టుబడుల కోసం రైతులకు అందించే విధంగా 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గంలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా 3వ విడత ద్వారా సుమారు 34,033 మందికి ఈరోజు లబ్ధి కింద 17 కోట్ల రూపాయలు ఈరోజు పోలవరం నియోజకవర్గ అర్హులైన భూ యాజమాన్య రైతులకి అందించడం జరుగుతుంది। 2026 అర్హులైన భూ యాజమాన్య రైతులకి వారి కుటుంబాలకి సాగు చేస్తున్నటువంటి రైతుల ఖాతాలో అన్నదాత సుఖీభవ కింద 5,000 రూపాయలు మరియు పీఎం కిసాన్ పథకం కింద 2,000 రూపాయలు మొత్తం 7,000 రైతుల ఖాతాలో జమ చేయడం జరుగుతుంది।